వ్యవసాయం చేసుకుంటానని వెళ్లిపోయిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల వైపు ఆకర్షితులవుతున్నారా? వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? జగన్ పిలిచారు, సాయిరెడ్డి వెళ్తున్నారు అనే ప్రచారంలో నిజమెంత? సాయిరెడ్డికి వైసీపీ ఆఫర్ ఇచ్చిందా, లేదంటే ఆయనే వైసీపీకి ఆఫర్ ఇచ్చారా? సాయిరెడ్డి రిటర్న్స్ పై వైసీపీలో ఏం జరుగుతోంది? నెల రోజులుగా జోరుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత, కల్పితమెంత? వైఎస్ జగన్ లండన్లో ఉన్న సమయంలో వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను ఇక రాజకీయాల్లో కొనసాగబోనని, ఏ పార్టీలోనూ చేరేది లేదని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు సాయిరెడ్డి. అలాగే కాకినాడ సీపోర్ట్ కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఊహించని విధంగా లిక్కర్ కేసు గురించి మాట్లాడడం అప్పట్లో కలకలం రేపింది. ఆ రోజు విజయసాయిరెడ్డి అందించిన తీగతోనే సిట్ మద్యం కేసు డొంక కదిలించగలుగుతోందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో తాను జగన్ కు నష్టం కలిగించే పనులు చేయబోనని స్పష్టం చేశారు. పార్టీలో జగన్ తర్వాత తానే అన్న స్థానం నుంచి కోటరీ వల్లే జగన్ కు పార్టీకి దూరం కావాల్సొచ్చిందని తన మనసులో మాట బయటపెట్టారు. అయితే సాయిరెడ్డి తన మనసు మార్చుకుని వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డిని జగనే ఆహ్వానించినట్టు టాక్. ఈ ప్రచారం నిజమా, కల్పితమా అన్నది కూడా తెలియని పరిస్థితి. వైఎస్ కుటుంబానికి విధేయుడు సాయిరెడ్డి. రాజశేఖర రెడ్డి హయాంలోనే సాయిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. టీటీడీ బోర్డు మెంబర్గా, ఓబీసీ డైరెక్టర్గా వ్యవహరించారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ కు మద్దతుగా నిలిచారు. జైలుకు వెళ్లారు. ఆ పార్టీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడయ్యారు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కేంద్రానికి ఏపీ మధ్య కీలకంగా పనిచేశారు. ఢిల్లీలో పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించారు. పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం సడన్ ట్విస్ట్ ఇచ్చి రాజీనామా చేయడంతో సాయిరెడ్డి బీజేపీలో చేరతారని అందరూ ఊహించారు. ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఇప్పుడు మనసు మార్చుకుని తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించారట. ఓ కీలక నేత ద్వారా జగన్ కు రాయబారం పంపినట్లు సమాచారం. పార్టీ కోసం సాయిరెడ్డి ఎంతో చేశారని, మీరు ఓకే అంటే ఆయన తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన ఏ రోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, అనుకోని పరిణామాల వల్ల కొన్ని జరిగిపోయాయే తప్ప మీ పట్ల ఇప్పటికీ సాయిరెడ్డి విధేయంగానే ఉన్నారని ఆ రాయబారి జగన్ కు వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ విషయాన్నైనా నాంచే అలవాట్లేని జగన్ ఈ విషయంలో మాత్రం ఏవీ తేల్చలేదని సమాచారం. రాయబారి చెప్పిన మాటలు విని విననట్లుగా ఉన్నారని తెలిసింది. దీంతో సాయిరెడ్డి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ కీలక నేతలు విజయసాయిరెడ్డిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన టిప్ వల్లే అసలు లేని లిక్కర్ స్కామ్ తెరపైకొచ్చి వైసీపీతో పాటు తాము కూడా బద్నాం అవుతున్నామని ఫైర్ అవుతున్నారట. వైసీపీకి ఇంత డ్యామేజ్ చేసిన సాయిరెడ్డి మళ్లీ పార్టీలోకి ఎలా వస్తారని బహిరంగంగానే చెప్తున్నారు. అందుకే జగన్ కూడా సాయిరెడ్డి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ సాయిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ వస్తే వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్న కొందరు నేతలు కూడా ఘర్ వాపసీ అనే అవకాశాలు కనిపిస్తున్నాయి.